క్లియర్ ఆడియన్స్, క్లియర్ వాయిన్స్. ఈ రెండు కూడా సిద్ధులు వ్యాసప్రసాదాతు శ్రుతవానే తద్గుహ్యమహం పరం. ఎంత రహస్యంగా చెప్పబడినటువంటిది ఆ కృష్ణుడికి అర్జునుడికి మధ్య జరిగినటువంటి అతి రహస్య రూపమైనటువంటి సంవాదం ఉందే నేను వినగలిగాను. ఎందుకని వినగలిగాను? వ్యాసప్రసాద. సాక్షాత్ ఆ కృష్ణుడి యొక్క అనుగ్రహం, భగవంతుడు పురుషోత్తముడి యొక్క అనుగ్రహం చేత నాకు ఈ సిద్ధులు వచ్చినాయి అన్నాడు. అందువల్ల ఈ ఇంద్రియాల మీద కంట్రోల్ తెచ్చుకుంటేనే గాని ఆ శక్తులు రావు అనే సంగతి తెలిసిపోతాం. మనం ఏమి ప్రయత్నం చేయకుండా మనకు రాలేదు అని అంటే అదొక రకంగా ఉంటుంది మాట. కనుక ఇక్కడ యమ సూర్య ప్రాజాపత్య పూషణ్ ఏకర్షే యమ సూర్య ప్రజాపత్య సమస్తమైనటువంటి వాటికి రూపం లేనటువంటి రూపాల్లోకి తీసుకొస్తున్నాడు అన్నమాట ఆ సూర్యుడిని. సమూహ తేజ అంటే ఇక్కడ బుద్ధిలో ఉన్నటువంటి ఆ సూర్యుడు ఉన్నాడే, బుద్ధికి బృహస్పతి అక్కడ స్థానం అన్నమాట. ఆ పూష ఇక్కడ ఉన్నటువంటి సూర్యుడిని ప్రార్థిస్తున్నాడు. బయట సూర్యుడు, ఇక్కడ సూర్యుడు ఒకటే. ఆ సూర్యుడిని ప్రార్థిస్తున్నాడు. పూషణ్ నువ్వు ఒక్కడివే కదా అక్కడ తిరుగుతున్నది. ఈ లోపల ఆకాశంలో భౌతిక ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుడు, ఇక్కడ హృదయాకాశంలో సూర్యుడు ఒకటే కదా. ఆ సూర్యుడిని ఉద్దేశిస్తున్నాడు అనమాట. బాహిరంగా కనిపించేది ఏమిటి? బయట సూర్యుడిని ప్రార్థిస్తున్నట్టుంటుంది. లోపల అసలు విషయం ఏమిటి? లోపల ఉన్న సూర్యుడిని ప్రార్థిస్తున్నాడు. ఏ సూర్య, ఓ మనస్సా జాగ్రత్త, నువ్వు ఇంకో విషయంలోకి పోబోకు, ఆ పరమాత్మనే చూడు. నీ యొక్క కిరణాలున్నాయే, ఆ బుద్ధి యొక్క కిరణాలన్నీ కూడా ఇంద్రియాల ద్వారా బయటికి బాహ్య ప్రపంచంలోకి ప్రసరిస్తున్నాయి. ఆ కిరణాలన్నిటినీ లోపలికి తీసుకురా అని చెప్పి తన బుద్ధిని తనే అడ్రస్ చేస్తున్నాడు అనమాట. సమూహ తేజ అంటున్నాడు. నీ తేజస్సు, నీ కిరణాలున్నాయే, వాటిని సమూహ గ్యాదర్ చేసేసి, గ్యాదర్ యువర్ వైటల్ ఫోర్సెస్ అంటూ యువర్ ఓన్ సెల్ఫ్. దాని పేరు నాట్ సెల్ఫ్ డిసిపేషన్, ది వెరీ ఆపోజిట్ ఆఫ్ ఇట్, సెల్ఫ్ ఇంటగ్రేషన్, ది వెరీ ఆపోజిట్. అది ఇంటగ్రేటెడ్ పర్సనాలిటీ అంటున్నామే. అది ఇక్కడ ఏమిటి? మనకి క్షణం జరుగుతున్నది ఏమిటి? సెల్ఫ్ డిసిపేషన్. మనకి ప్రతి క్షణం జరగవలసింది ఏమిటి? ఇంటగ్రేషన్. అది ఈశావాస్యోపనిషత్తులో 16వ మంత్రంలో పూషణ్ ఏకర్షే యమ సూర్య ప్రజాపత్య వ్యూహ రశ్మీన్, నీ కిరణాలన్నిటినీ కూడా గ్యాదర్ చేసేసి, అంటే ఇంద్రియాల్లో కూడా బయటికి వెళ్ళవు. ఈ కన్ను చూడలేదప్పుడు మన మనసు వెళ్ళిపోతుంది కదా, ఈ కిరణాలు వాటికి సప్లై అవ్వటం లేదు. ఆ జ్ఞానం కన్ను చూచినా చూడలేకపోతుంది. ఈ చెవు విన్నా కానీ వినేట్టుగా ఉంది, ఇక్కడ స్టాపర్ ఏం లేదు, డోర్ లేదు, కానీ వినలేదు. ఎందుకని? దీంట్లో నుంచి వినేటువంటి వాడు పరమేశ్వరుడు వైపుకి వెళ్తున్నాడు, లోపలికి బయటికి రాకుండా లోపలికి వెళ్తున్నాడు. చాలా ఇంపార్టెంట్ అది. చెవు అనేది ఉంది, చెవు వినదు. చెవు లోపల నుంచి వినేటువంటి వాడు దర్వాజా చూడలేదు, దర్వాజా లోపల ఇంట్లో ఉన్నటువంటి వాడు దర్వాజాలో గుండా చూస్తూ ఉంటాడు, బయట నుంచి వచ్చేవాడు వెళ్ళేవాడు. అదేవిధంగా ఇక్కడ కూడా. కనుక ఇక్కడ యజమాని ఎవరయ్యా? లోపల నుంచి చూసేది ఎవరు? మనస్సు అనమాట. ఆ మనస్సుని కంట్రోల్ చేసేది ఎవరు? బృహస్పతి బుద్ధి. ఆ బుద్ధి, చాలా బుద్ధిని మనం సూర్యుడు అనమాట. ఆ సూర్యుడిని ప్రార్థిస్తున్నాం. పూషణ్ ఏకర్షే యమ సూర్య ప్రజాపత్య వ్యూహ రశ్మీన్, గ్యాదర్ దోస్ కిరణాలు. ఆ కిరణాలన్నింటినీ, ఆ రశ్మి కిరణాలన్నింటినీ కూడా వెనక్కి లాగేసేస్తుంది. వ్యూహ రశ్మీన్ సమూహ తేజో, నీ యొక్క కాన్స్టెంట్, నీకు పాండిత్యం చాలా ఉంది, ఆ విషయాల మీదకి నీ మనసును పోనిపోకు. మనకి సర్వతోముఖమైన పాండిత్యం ఉంది కదా. On any subject on earth we can talk, isn't it, for 2 minutes? అవునా కదా? మనకు పాండిత్యం ఎన్ని విషయాల్లో లేదు, ఏదైనా సరే మాట్లాడేసేస్తాం కదా. అప్పుడు అంటున్నాడు, ఈ భగవంతుని చూడటానికి వెళ్ళేటప్పుడు ఆ పాండిత్యం ఉందే, సర్వతోముఖంగా ఉన్నటువంటి పాండిత్యం ఉందే, అదంతా కట్టేయమన్నాడు, అంతా యువతలు తీసుకున్నామన్నాడు. మనకి నిన్న నాయుడు గారి ఇంట్లో మనం ఎన్ని విషయాలు మాట్లాడామండి. అది ఎంత జ్యూసీగా ఉంది, అది ఇంతే. ఆ డిసిప్లిన్ ఎప్పుడు జ్యూసీగా, ఎంటర్టైనింగ్ గా, చాలా లూమినస్ గా, మంచి హర్షంగా సహర్షంగా ఉంటుంది అనమాట. ఉల్లాసం, మానసోల్లాసం. కానీ దాన్ని గ్యాదర్ చేసేసి లోపల కూర్చోటానికి చాలా శక్తి కావాలి. ఏమి మాట్లాడకుండా ఈ ప్రజ్ఞని అన్ని విషయాల్లోకి ప్రసరింప చేయకుండా ఏకాగ్ర చిత్తుడుగా అవటం. ఒక్కటే విషయం ఏమిటి? అన్ని విషయాలు కాదు, అటు ఎన్టీ రామారావు దగ్గర నుంచి ఇటు రీగన్ దాకా ఎన్ని విషయాలు మాట్లాడేసాం మనం. నిన్న మాట చెప్తున్నాను నేను,
అది అక్కడ ఆ పరమేశ్వరుడు బుద్ధి. ఆ ఈశావాస్యోపనిషత్తులో 16వ మంత్రం చాలా గొప్పది. అంటున్నాడు అక్కడ ఈ తపస్సు చేయడానికి కూర్చున్నటువంటి వాడు చేయవలసిన పని అన్నమాట. తపస్సు అంటే అది వ్యూహ రశ్మి సమూహ తేజో. నీ తేజస్సు, నీ రిసోర్స్ఫుల్నెస్, నీ నాలెడ్జిబిలిటీ, నీ అంత సమస్తమైనటువంటి పాండిత్యం, ఆ పాండిత్య ప్రకర్ష దానికి పూనుకోకుండా అంత పరమేశ్వరుడి మీద లగ్నం చేయటానికి కావలసినటువంటి ఐకాగ్ర్యం పరమం తప. దట్ సింగిల్ పాయింటెడ్నెస్ is the supreme form of tapascharya. Canons అంటున్నాడు. సమూహ తేజో వ్యూహ రశ్మీం సమూహ తేజో యత్తే రూపం కళ్యాణతమం తత్తే పశ్యామి యోసావసౌ పురుషః సోహమస్మి సోహమస్మి. ఆహా అట్లా చేయగా 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 ఆ పరమేశ్వరుడికిట ఆహా ఓ పరమేశ్వర నీ రూపం ఉన్నదే నేను ఇప్పుడు చూస్తున్నాను. ఏం చూశాను ఇప్పుడు నాకు తెలిసి అర్థమైంది, అదే నేను అంటున్నాడు. సోహం సహా ఎప్పుడో వాడు ఎవరో దూరంగా ఉన్నానని అనుకున్నవాడు ఉన్నాడే వాడే నేను అంటున్నాడు. ఇది 16వ శ్లోకంలో ఆ ఈశావాస్యంలో చాలా గొప్పది. యత్తే రూపం కళ్యాణతమం, దట్ బ్లిస్ఫుల్ ఫార్మ్ ఆఫ్ యువర్స్, దట్ మోస్ట్ అడోరబుల్ ఫార్మ్ ఆఫ్ యువర్స్. వెల్ ఐ am seeing and I see now. And what is the content of seeing there? Realization ఏంటి? That I now realize that I am that very thing. బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి అని చూస్తున్నాడు. ఆ తత్వమే నాది కదా. నేను ఏదో ఆయన వేరు నేను వేరు అనుకుంటున్నాను. తత్వం నేను ఒకనే కదా, అదే కదా తత్వాన్ని నేను, ఆ తత్వమే నేను కదా అని గమనిస్తున్నాడు అనమాట. ఈ మంత్రం 16వ శ్లోకంలో గొప్పది. అది మనం రోజు ప్రేయర్ చేసుకుంటూ బ్రహ్మైవాహమస్మి 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 అనుకోవటంలో ఉద్దేశం అదన్నమాట. అతి రహస్యమైనటువంటి విషయం కనుక ఇక్కడ దానికి ఏం చేయాలి? తపస్సు చేయాలి. ఈ తపస్సు సంతోషంగా చేయాలి. అందుకని సంతోషం ఒకటి కల్టివేట్ చేయాలి. తపస్శౌచ సంతోషం. సంతోషం అంటే డిస్గస్ట్ గా చేయకూడదు. ఏం చేయాలి? అధోగోళ ఇదని అది చేస్తే అది ఆ అధోగోళగానే పరిణమిస్తుంది, మనకు ఉపయోగపడుతుంది. జరగదంటే అందువల్ల పరమేశ్వరుని పూజ చేసేటప్పుడు కానీ, అర్చన చేసేటప్పుడు కానీ, అభిషేకం చేసేటప్పుడు కానీ మనం ఎంత ఉత్సాహంగా చేసుకున్నాం అట్లా మహా సంతోషంగా ఈ చెయ్యాలి. కాబట్టి చెయ్యాలంటే చెయ్యాలి. మోస్ట్ అడోరబుల్. ఎవరన్నా పూజ చేయాలి అంటే చేయవలసిన వాడు పరమేశ్వరుడే అంతే, ఇంకోడు లేడు. భగవంతుడు తప్ప ఇంకోడు ఎవడు లేడు పూజ చేయవలసిన వాడు. నీ శక్తి కొద్ది తపస్సు చేసి పూజ చేయాలి అంటే ఆయన తప్ప ఇంకోడు లేడు. ఇంకోటి ఎవరున్నారండి? భగవంతుడు తప్ప. మీరు ధ్యానం చేయండి, స్తోత్రం చేయండి, అర్చన చేయండి, అభిషేకం చేయండి, వినండి, కీర్తన చేయండి, ఏం చేసినా పరమేశ్వరుడే. ఆయన గురించి స్తోత్రం చేయండి, ధ్యానం చేయండి, పూజ చేయండి, అర్చన చేయండి, అభిషేకం చేయండి, ఎన్ని విధాలుగా చేయండి. దానం కూడా అందులో ఉన్నటువంటి పరమేశ్వరుడిని చూచి దానం చేయాలి. ఎవరికైనా ఇస్తున్నాం అనుకోండి ఏదైనా వస్తువు, ఎవరు పుచ్చుకుంటున్నది ఆ పరమేశ్వరుడు, ఇక్కడ ఇచ్చేది పరమేశ్వరుడు అనే అహంకారాన్ని ఇక్కడ చంపుకుని పుచ్చుకునేది పరమేశ్వరుడు అని అక్కడ ఉన్నటువంటి ఆ తత్వాన్ని గ్రహించి వినయతతో ఇవ్వాలి. నేను ఇస్తున్నాను అనుకుంటే అది చెల్లు, ఇచ్చిన వస్తువు దండగవుతుంది. అది ఆ దాన ఫలం పూర్తిగా రాదన్నమాట. ఇక్కడ ఇస్తున్నవాడు పరమేశ్వరుడు అనే దృష్టితో, పుచ్చుకుంటున్నవాడు పరమేశ్వరుడు అనే దృష్టితో ఆ చిన్న పిల్లలకి ఆ వాయన దానం అని చిన్న పిల్లల చేత పెళ్లి అవగానే ఈ వర్ణాలు చేయిస్తారు మన వైపు. ఆ వేదాంత నిష్ఠ వాళ్ళకి ఏ విధంగా కలిగించడానికి పెద్దలు ప్రయత్నం చేస్తున్నది మనకు తెలుస్తుంది. ఆ ఇచ్చేటప్పుడు ఎవరిస్తున్నారు, ఎవరు పుచ్చుకుంటున్నారు అనే తత్వాన్ని గ్రహించుకొని చేయాలన్నమాట. కనుక ఇక్కడ దానం అనేది ఉన్న చూశారు, అది చాలా పెద్ద డిసిప్లిన్. రోజు చేయవలసింది ఏమిటి? తపస్సు. ఆ తపస్సులో ప్యూరిటీ ఆఫ్ థాట్. ఏమిటి అక్కడ ప్యూరిటీ? ఆహా అందరూ కూడా పరమేశ్వరుడు స్వరూపులే కదా, అందరూ దివ్యాత్మ స్వరూపులే కదా అనేటువంటి భావంతో యు ప్యూరిఫై ది ఎంటైర్ ఎన్విరాన్మెంట్, ప్యూరిఫై యువర్ సెల్ఫ్, ప్యూరిఫై ది హోల్ వరల్డ్. అంత భావనతో పవిత్రమైనటువంటి భావనని తీసుకొచ్చేటప్పటికీ మీకు కనిపిస్తున్నటువంటి ప్రతి శరీరంలోనూ ఆ దివ్యజ్యోతి మనకి దర్శనం కలుగుతూ ఉండేటప్పటికీ మానసికంగా ప్రతి వాడు కూడా అతి శుభ్రమైనటువంటి అతి ఆత్మతత్వంగా ప్రకాశిస్తూ మనకి కనిపించేటప్పటికీ వాళ్ళ యందు ఒక పవిత్రమైనటువంటి భావన మానసికంగా ద్యోతకం అవుతుంది అనమాట. అయినప్పుడు దాని పేరు ఏమంటారు? శుచి. తపశ్శౌచం సంతోషం, స్వాధ్యాయం రోజు ఉపనిషత్తులు మీకు తెలిసినటువంటి గ్రంథం ఏది ఉంటే అది చదువుకోవడం.
ఈశ్వర ప్రణిధానం, సరెండర్ సిన్సియర్లీ టు లార్డ్ హూ ఈజ్ హియర్, ది ప్రెసిడెంట్ అండ్ రెసిడెంట్ హియర్. He is presiding and he is residing here. There is no doubt. ఈ రెండు మాటలు గుర్తెట్టుకోండి. గాడ్ ఈజ్ రెసిడెంట్ అండ్ ప్రెసిడెంట్ ఇన్ యువర్ బాడీ. హీ ఈజ్ రెసిడెంట్, ఆయన ఉన్నాడు. ప్రెసిడెంట్, ఆయనే ప్రిసైడ్ చేస్తున్నాడు. మన శక్తులన్నిటికీ అధ్యక్షత వహిస్తున్నది ఆయన అనే సంగతి గ్రహించేటప్పటికీ మనకి ఆ ఉన్నటువంటి అహంకారం రోజు కొంత కరిగిపోతూ ఉంటుంది. అది మెల్ట్ అయిపోయి ఉన్న ఐసు కరగటానికి సూర్యరశ్మి రావాలి కదా. ఇప్పుడు వింటర్లో పడినటువంటి ఐస్ ఎప్పుడు కరుగుతుందండి? సమ్మర్ రావాలి. అట్లాగే అజ్ఞానం అనేటువంటి వింటర్లో మనకి ఘనీభవించినటువంటి అజ్ఞానం అనేటువంటి ఐస్ లోపల ఉన్నది ఎప్పుడు కరుగుతుందండి? తపస్సు చేస్తే ఆ సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటే లోపల హృదయాకాశంలో ప్రకాశిస్తున్నటువంటి సూర్య జ్యోతి వల్ల వచ్చినటువంటి ఆ జ్ఞాన అగ్ని వల్ల అది మెల్ట్ అవుతుంది. లేకపోతే ఇప్పుడు అంతా కూడా ఘనీభవించి ఉన్నది, దాన్ని ద్రవింపచేయాలి. ఆ ద్రవింపచేయటానికి చేసేటువంటి పేరు దాని పేరు ముద్ర అన్నారు. ముద్ర, చేతితో ఈ నాట్యం చేస్తున్న వాడు ముద్రలు వేస్తారు చూడండి, ఇది ముద్ర. తెలుసుకోవటం సింప్లీ, అది తెలుసుకుని అది గ్రహించటం, అది దాని పేరు ముద్ర. అది ఇన్నోసెన్స్ వల్ల వస్తుంది. డూప్లిసిటీ గేమ్ చేస్తూ ఉంటే రాదు. ఇన్నోసెన్స్ వల్ల ముగ్ధత్వం అంటే ఇన్నోసెన్స్ అన్నమాట. ఆ ఇన్నోసెన్స్ వల్ల యారగెన్స్ మెల్ట్ అవుతుంది, యుగో మెల్ట్ అవుతుంది. దాని పేరు ముద్ర. భద్ర అంటే ఏంటి? భక్తవు ద్రవతి. డివోషన్ చేత ఈ అహంకారం కరిగిపోతుంది. దాని పేరు భద్ర అన్నారు. అందుకని దక్షిణామూర్తి స్తోత్రంలో శంకరుడు అన్నాడు, స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమః శ్రీ దక్షిణామూర్తయే. ఆ దక్షిణామూర్తికి నమస్కారం చేస్తున్నాను. ఎందుకని? స్వాత్మానం ప్రకటీకరోతి, హీ రివీల్స్ హిమ్సెల్ఫ్. ఆ లోపల ఉన్నటువంటి పరమాత్మ మన కోసమని ఎదురు చూస్తూ ఉంటాడు. ఎప్పుడన్నా ఈ పెద్ద మనిషి వస్తాడా మన దగ్గరికి? వస్తుంటే వాడికి వద్దామనుకుంటున్నటువంటి వాడికి హీఈస్ స్లోలీ ఓపెనింగ్ ది డోర్, హీఈస్ రివీలింగ్ హిమ్సెల్ఫ్. స్వాత్మానం, తన సెల్ఫ్ ని స్వాత్మానం ప్రకటీకరోతి, హీఈస్ రివీలింగ్ హిమ్సెల్ఫ్. ఎవరికయ్యా? యో ముద్రయా భద్రయా. ఎవడైతే ద్రవించిపోతున్నాడో అవుట్ ఆఫ్ ఇన్నోసెన్స్, మాయ చేత కాదు, షురూడ్నెస్ కాదు, ఇంటెలిజెన్స్ కాదు, నీ లౌకిక వ్యవహారం కాదు, నాట్ యువర్ వరల్డ్లీ కాంపిటెన్స్, యువర్ చైల్డ్ లైక్ ఇన్నోసెన్స్. ముద్రయా భద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమః శ్రీ దక్షిణామూర్తయే. ఆ దక్షిణామూర్తికి నమస్కారం చేస్తున్నాను. కనుక తపశ్శౌచ సంతోష స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానం అనేవి 5 డిసిప్లిన్స్. ఇవి డూస్, ఇవి నియమాలు, రోజు పెట్టుకోవాల్సిన నియమాలు. ఇవి రోజు అవాయిడ్ చేయవలసినవి యమాలు. ఈ రెండింటికి యమ నియమాలు అంటున్నారు. యమ నియమాలు అంటే ఏమిటి? 5 డూస్ 5 డోంట్స్. ఈ రెండు పెట్టకపోతే అంటున్నాడు ఉపనిషత్తులో, నా విధతో దుశ్చరిత. ఇటువంటి కాండక్ట్ లో దీంట్లో నుంచి రిఫైన్ చేసుకునేటువంటి వాడికి ఈ ఆత్మతత్వం దుర్లభం. నా విధతో దుశ్చరిత నా శాంత. అప్పుడు మనస్సు ఇంద్రియ లౌల్యం. అంటే ఇంద్రియ లౌల్యం అంటే ఏమిటి? ఇప్పుడు చుట్ట కాల్చేవాడు పొగాకు, వాడికి నిమిషానికి ఇది కాల్చేస్తూ ఉంటాడు. వాడి పొడుము పీల్చేవాడికి రోజు పీల్చేస్తూ ఉంటాడు. ఇంకా మీకు ఈ వ్యసనం, ఎన్ని రకాల వ్యసనాలు ఉన్నాయి చెప్పాను కదా. వెలది, జోదంబు, పానంబు, వేట, పలుకు ప్రలదనము. అబద్ధాలు ఆడేవాడు రోజు అబద్ధాలు ఆడుతూ ఉండట. స్టెప్కి అనవసరంగా ఊరికేనండి అని అంటాడు. ఊరికేనే కష్టం, ఊరికే జోకులేరుగా. ఆ జోకుకైనా కానీ మాట్లాడకూడదు అబద్ధం. పలుకు ప్రల్లదనము సొమ్ము నిష్ప్రయోజనము ముసేతయనిది. అక్కడ డిసిప్లిన్ ఏంటంటే మనకి మనం ఖర్చెట్టుకోవడం చాలా తేలిక, ఇతరులకి దానం చేయటం ఉన్నదే చాలా కష్టం.
అక్కడ నీ డిసిప్లిన్ కాల్ ఫర్ అవుతున్నది. అక్కడ సమనవ్వాలి. ఇతరులకు ఇవ్వటం అనే దగ్గర పెద్ద త్యాగానికి శక్తి కావాలి, కానీ మన భోగానికి శక్తి అక్కర్లేదు. ఏమంటే త్యాగానికి శక్తి కావాలా, భోగానికి శక్తి కావాలా? మీరు ఆలోచించుకోండి, సమాధానం నాకు చెప్పద్దు. ఇంతే పాయింట్. అక్కడ త్యాగేనైకే అమృతత్వమానశు న కర్మణా న ప్రజయా ధనేన, త్యాగేనైకే అమృతత్వమానశు వేదం చెబుతున్నారు. ఏమండి కర్మల వల్ల కాదన్నారు. నేను చేస్తున్నాను అని చేస్తూ ఉండే కర్మలతో కాదు, ఈగోయిస్టిక్ యాక్టివిటీస్ ఉన్నాయే దానివల్ల రాదన్నారు. న ప్రజయ ఫస్ట్ క్లాస్ ఎఫిషియెంట్ సన్స్ ఉన్నారు. ఉంటే మటుకు ప్రయోజనం పెట్టి మిమ్మల్ని ఉద్ధరించారు. వాళ్ళు లోపలికి పంపిస్తారా మిమ్మల్ని? ఆ పరమాత్మ దగ్గరికి ఎవరన్నా కెన్ ఎనీవన్ పుష్ యూ ఇన్సైడ్? యు ఆర్ మోస్ట్ రిసోర్స్ఫుల్ డాటర్ షీ మే బి, బట్ మోస్ట్ ఎఫిషియెంట్ సన్ యు బి గాడ్. కెన్ హీ పెర్ఫార్మ్ ఎనీ రోల్? ఈ లోపలికి వెళ్ళి ఆ తత్వాన్ని దగ్గరికి వెళ్ళి, ఆ బృహస్పతి గారి దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని చూడటానికి ఏ కొడుకు ఏ తండ్రిని లోపలికి పూజ చేయగలడు? అందువల్ల అంటున్నాడు కొడుకుల వల్ల ఉపయోగం లేదు. నా కర్మణ నా ప్రజయ ధనేన, ఎంత డబ్బున్నా సరే. ఎందుకంటే ఆ డబ్బుతో వచ్చినటువంటి ఈక్వలెంట్ పెర్క్విజిట్స్ ఉన్నాయే వాటి యందు భోగాసక్తి ఏర్పడుతుంది. దాంట్లో వీడికి క్షణం తీరుబడి ఉండదు. ఈ ఎంజాయ్మెంట్స్ లో క్షణం తీరుబడి ఉండదు. తపస్సు ఎప్పుడు చేస్తాడు? వీడు వెళ్ళిపోతున్నాడు. అందువల్ల నా విరతో దుశ్చరిత నా అశాంత. అశాంత అంటే ఇంద్రియ లౌల్యం. ప్రతి ఇంద్రియానికి వశం అవటం, ఏదో ఒక ఇంద్రియానికి వశం అవటం, దాంతో పడిపోతూ ఉండేది. నా విరతో దుశ్చరిత నా శాంతు నా శాంత మానసోవా. అశాంత మానస అంటే ఇంటగ్రేటెడ్ మైండ్. ఆ డిసిప్లిన్ ఏకాగ్ర మనస్తత్వం లేదు, మనస్కత్వం లేదన్నమాట. డిసిపేట్ అయిపోతుంది. ఇందాక చెప్పాను, లేకుండా ఉండేటువంటి వాడికి పనికిరాదు, దొరకదన్నాడు. నా శాంత మానసోవాపి. ఇంకా పెద్ద స్టెప్ ఏమిటంటే, రోజు పరమేశ్వరుడి దగ్గరికి వెళుతూ ఇంపేషెన్స్ ఉండకూడదు అన్నాడు. పరమేశ్వరుడి దగ్గరికి ప్రయత్నం చేస్తూ నాకు ఇంకా దొరకలేదు ఏమిటి, ఇంకా దొరకలేదు అని, నాకు ఇంకా దొరకలేదు అని ఆ అహంకారం ఉన్నది, నాకు అనేటువంటిది పోవాలండి. ఆ ఇంపేషెన్స్. నేను ఇంత తపస్సు చేస్తున్నాను కదా, దీని ఫలం నాకు కనీసం వస్తుందిలే అని అనుకుంటే యు ఆర్ బార్గెనింగ్ ఫర్ యువర్ డెత్. పాయింట్ అక్కడ. నేను ఇంత తపస్సు చేస్తున్నాను కదా, అప్పుడు దీని ఫలితం ఉండకుండా ఉంటుందా అంటే, ఈ ఫలితాన్ని అనుభవించడానికి శరీరం ఎత్తాలి. అందుకని సమాధాన ఫలాదపి పరిత్యాగ, అది కూడా త్యాగం చేయాలి. నా శాంత మానసోవాపి ప్రజ్ఞానేనైన మాత్మయ్య. ప్రజ్ఞానేన ఊరికే పుస్తకం చదవగానే రాదు. మనం పుస్తకాలు చదువుతూనే ఉన్నాంగా ఇప్పటి వరకు, దీనివల్ల రాదు. అందుకని రాదు అని ముందు శ్లోకంలో చెప్పాడు. నాయమాత్మా ప్రవచనేన లభ్య నా మేధయా. శ్లోకాలు బట్టి పెడితే రాదు. నా బహునాశ్రుతేనా 2400 ఉపన్యాసాలు విన్నా రాదు. యమే వైశ వృణతే తేన లభ్య. వాడు సైలెంట్ గా, హీ హూ సీక్స్ టు సీ గాడ్, హీ సీస్ గాడ్. హూ సీస్ గాడ్? హీ హూ వాంట్స్ టు సీ గాడ్. ఎవరు చూద్దాం అనుకుంటున్నారో వాడికే లభ్యం, ఇతరులకి కాదు. యమే వైశ వృణతే తేన లభ్య తేన వరిత్ర ఆత్మనాయవ ఆత్మ లభ్యతే. మాండూక్యోపనిషత్తులో చిట్ట మంత్రం. సంవిశతి ఆత్మానం ఆత్మన అని ఉపనిషత్తు క్లోజ్ అవుతుంది. 12వ మంత్రం మాండూక్యోపనిషత్తులో. సంవిశతి ఆత్మన ఆత్మానం. ఆత్మానం, ఈ సెల్ఫ్ ని హీ గెట్స్ ది సెల్ఫ్ బై సెల్ఫ్. మీన్స్ హీ సీస్ సెల్ఫ్, హీ రియలైజెస్ సెల్ఫ్ బై సెల్ఫ్, ఆల్ బై సెల్ఫ్. అట కనుక అదే తెలుసుకోవాల్సింది. అదే తన్ని తను తెలుసుకోవటమే పరమేశ్వరుని తెలుసుకోవటం. తన్ని తను తెలుసుకోవటమే పరమేశ్వరుణ్ణి తెలుసుకోవటం. ఒక్కటే గుర్తెట్టుకోండి. నా విరతో దుశ్చరితాత్ నా శాంతో నా శాంత మానసౌ వాపి ప్రజ్ఞానీనైన మాత్మయ. నాయమాత్మ ప్రవచనేన లభ్య న మేధయా న బహునా శ్రుతేన. యమే వైశ వృణుతే తేన లభ్య తస్యేషాత్మా వివృణుతే తనుం స్వ. అయితే నేను ఇన్ని యజ్ఞాలు చేశాను కదా, నేను ఇంత దేశాలను పరిపాలిస్తున్నాను కదా అని క్షత్రియులు అనుకుంటూ ఉంటారు. నేను ఇన్ని యజ్ఞాలు యాగాలు దానాలు చేస్తున్నాను, ఇన్ని పూజలు చేస్తున్నాను కదా అని బ్రాహ్మణులు అనుకుంటారు. అనుకుంటూ ఉంటే దీని
వల్ల ఏమిటి జరుగుతుందయ్యా అన్నాడు. తర్వాత లాస్ట్ 2వ అధ్యాయంలో చివరికి యస్య బ్రహ్మచ ఛత్రంచ ఉభే భవతి ఓదన అంటున్నాడు. ఇద్దరు చచ్చిపోయేవాళ్ళే అన్నాడు. ఇద్దరు దీని ఫలాన్ని అనుభవించి ఉత్తర లోకాల్లో మళ్ళీ ఇద్దరు వచ్చి మళ్ళీ పుట్టేవాళ్ళే అన్నాడు. కనుక ఇదంతా కూడా ఇందాక చెప్పిన డిసిప్లిన్స్ మనస్సులో బాగా పెట్టుకోవాలన్నమాట. కర్తృత్వ భావన తీసేసేయాలన్నమాట. అది ఎట్లా అంటున్నాడంటే యస్య బ్రహ్మచ ఛత్రంచ ఉభయ భవత ఓదన. ఆ కాలదేవత అనేటువంటి వాడికి ఈ 2 శరీరాలు కూడా ఏదో చాలా బ్రహ్మ కార్యాలన్నీ బ్రహ్మయజ్ఞాలన్నీ చేస్తున్నాను అనుకుంటున్నటువంటి వాడికి, నేను క్షాత్రధర్మాన్ని నేను అవశ్యంగా చాలా గొప్పగా నేను నిర్వహణ చేస్తున్నాను అనుకుంటున్నటువంటి ఈ శుద్ధ క్షత్రియుడికి ఈ 2 ధర్మాలు కూడా ఆ కాలదేవతకి అన్నం అయిపోతున్నారు. భవతి ఓదన. ఓదనం అంటే అన్నం. మృత్యుర్యస్య ఉపసేచనంచ అంటే ఏమిటి? ఇది పెరుగు అన్నం తింటూ మధ్య మధ్య నిమ్మకాయ ఊరగాయ నంచుకున్నట్టు. ఉపసేచనం అంటే ఊరగాయ లాంటిది. అంటే ఎందుకు? ఇంకా కాస్త ఎక్కువ తింటానికి, ఆ బోర్డం పోగొట్టడానికి. ఎందుకండి ఆవకాయ నంచుకోవటం ఎందుకండి? ఆవకాయ నంచుకోవటం ఎందుకు? ఇంకా కాస్త తింటానికి. మహారాష్ట్ర దేశంలో జిలేబీ తినడానికి ఇంకా ఎక్కువ తినడానికి ఏం చేస్తారు? మధ్య మధ్య మజ్జిగ తాగుతారు. ఎందుకయ్యా మజ్జిగ అంటే ఇంకా 4 చుట్టలు ఎక్కువ లోపల వెళ్ళటానికి. మహారాష్ట్ర దేశంలో మజ్జిగ, మనకే ఊరగాయ. మనం స్పెషలిస్ట్ అంతే ఊరగాయ. దానికి ఇంకా కాస్త లోపలికి పోవటానికి. అక్కడ అన్నాడు మృత్యుర్యస్య ఉపసేచనంచ. ఆ పరమాత్మకి, ఆ కాలదేవతకి, ఎన్ని చూస్తున్నటువంటి కాలదేవతకి ఈ ధర్మాలన్నీ నిర్వహించేస్తున్నటువంటి వీళ్ళకి, ఈ పెద్ద మనుషులకి ఆ కాలం అనే దానికి ఈ శరీరాలన్నీ భక్షణైపోతున్నాయి. ఈ వ్యక్తులందరూ కూడా ఆ టైం వచ్చేటప్పటికి చచ్చిపోవటం, మళ్ళీ పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరేశయనం. ఈ కాల ప్రవాహం ఇట్లా నడిచిపోతున్నది. మృత్యుర్యస్య ఉపసేచనంచ. ఆ మృత్యు ఉన్నదే అది టైం వచ్చేటప్పటికీ ఈ పాత శరీరాలన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి, కొత్త శరీరం వచ్చేస్తుంది. ఈ ఆకులన్నీ వెళ్ళిపోతున్నాయి. మృత్యుదేవతగా ఆకులు వెళ్ళిపోయినాయి. ఎందుకని వెళ్ళిపోయినాయి? ఎందుకని? మళ్ళీ కొత్త ఆకులు రావటానికే కదా ఈ పాత ఆకులు పోవటం. అట్లాగా ఈ పాత శరీరాలన్నీ పోతున్నాయి, కొత్త శరీరాలు రావటానికి. ఈ విధంగా అవిచ్ఛిన్నంగా మహాప్రవాహ రూపంలో ఈ జీవితం అనేటువంటి ఇది పెద్ద ఇది వెళ్ళిపోతుంది, నడిచిపోతుంది అనే సంగతి ఆ రైల్లో కూర్చున్నటువంటి వాడు ఆలోచించుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనమంతా రైల్లో కూర్చున్నాం అనుకోండి, ఒకటే లెక్క. రైలు మీరు విమానంలో కూర్చుంటాం, నిజంగా అంత తొందరగా పోతుందని మనం గ్రహించాం. కానీ నిజంగా మన ఫీలింగ్ ఏంటి? ఏమి కదలకుండా కూర్చున్నట్టే ఉంటుంది. నిజంగా ఫీలింగ్ అదే. కానీ నిజంగా ఏమిటండి విషయం? నిజంగా మన జీవితం అనేటువంటి విమానంలో మనం కూర్చున్నాం. ఒక్కటే లెక్క అనుకోండి. మీరంతా కూడా, మనమంతా కూడా ఇక్కడ వితౌట్ ఎక్సెప్షన్ విమానంలో కూర్చున్నాం అనుకోండి. మనం అనుకుంటున్నాము ఏమీ వెళ్ళలేదు అనుకుంటున్నాం. చివరికి ఏమిటి వెళ్తున్నది? ప్రతి క్షణము కూడా మనం మృత్యు దగ్గరికి వెళ్తున్నాం. తర్వాత వచ్చే జన్మ దగ్గరికి వెళ్తున్నాం కదండి. తర్వాత వచ్చే ప్రయాణానికి కనుక మన కాలక్షేపం ఇట్లా కూర్చున్నాం. కానీ కంచి 1.5 గంట అయ్యి లేచేటప్పటికీ మన 1.5 గంట ఆయుర్దాయం తగ్గిందా ఎక్కువైందా? అంతే. కనుక ఇది సభ్యులు తెలుసుకోమంటున్నాడు. ఇది దేనికయ్యా? మళ్ళీ జన్మ ఎత్తడానికి. కనుక ఆ చావు ఎందుకు? ఇది ఊరగాయ లాంటిది అన్నమాట. ఎందుకు? మళ్ళీ శరీరం అనేటువంటి ఆవకాయ, మళ్ళీ పెరుగు అన్నం మళ్ళీ తింటానికి. ఈ పెరుగు అన్నం తింటాం ఏమిటి అన్నాడు. అది తర్వాత ఉపనిషత్తులో చెబుతున్నాడు. బంతావు ఈ పెరుగు అన్నం ఎక్కువ తింటానికని, లేకపోతే ఈ హల్వా ఎక్కువ తింటానికని మధ్య మధ్య కాస్త ఉప్పుదో ఏదో కారంతో వేసుకుంటాం కదా. తీపి బోరడం వచ్చేస్తుంది కదా, ఆ మధ్య కారం తింటూ ఉంటాం కదా. అందుకని హాట్ అండ్ కోల్డ్, హాట్ అండ్ స్వీట్ అని అంటలేదు. ఎందుకని ఆ స్వీట్ ఒక్కటి ఎక్కువ తెలియదు కాబట్టి హాట్ ఒక్కటి ఎక్కువ తెలియదు కాబట్టి స్వీట్. ఏ ఒక్కటే పదార్థం సాలిడ్సే తెలియదు కాబట్టి మధ్య మధ్య పానీయం. ఈ అన్నం తెలియదు కాబట్టి పానం, అన్నపానాలు అంతే కదండి. ఈ లోపలికి తీసుకెడుతోంది కాబట్టి దానికి ఏమన్నా అది పానం అన్నారు. ఆ లోపలికి తీసుకెడుతోంది, ఆ పదార్థాన్ని అంతా లోపలికి తీసుకెడుతోంది అన్నమాట. ఆ విధంగా చాలా గొప్ప విషయాలు గ్రహించాలి. ఈ అన్నం ఎక్కువగా తింటామంటే మనం ఈ భోగం అంతా అనుభవించడానికి గాను మనం అంతా కూడా ప్రతి క్షణం కూడా కర్మలు చేయడం, ఫలితాల కోసం అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండటం, ఆ ఫలితాలన్నీ అనుభవించడానికి అనే ఉద్దేశం అక్కడ. యు ఆర్ ఆల్రెడీ బార్గెనింగ్
ఫర్ ఏ నెక్స్ట్ బర్త్. అందువల్ల ఆ బార్గెయిన్ చేశాం కాబట్టి దాన్ని అనుభవించడానికని మనం వస్తున్నాం. అక్కడ మొదలెడుతోంది 3వ అధ్యాయంలో. చూడండి ఎంత కంటిన్యూటీ ఆఫ్ ఐడియాస్, ఏ విధంగా పోర్ట్రేట్ చేస్తున్నాడు. ఋతం పిబంతౌ అనండి, చదవండి. ఋతం పిబంతౌ సుకృతస్య లోకే గుహాం ప్రవిష్టౌ పరమే పదార్థే ఛాయాతపౌ బ్రహ్మవిదో వదంతి పంచాగ్నయో ఏ చ తృణాచికేతాః ఋతం పిబంతౌ సుకృతస్య లోకే గుహాం ప్రవిష్టౌ పరమే పరార్థే ఛాయాతపౌ బ్రహ్మవిదో వదంతి పంచాగ్నయో ఏ చ తృణాచికేతాః. చాలా గొప్ప మంత్రం అన్నమాట ఇది. 3వ అధ్యాయంలోకి అడుగు పెట్టాము ఇప్పుడే. దానికి ఎట్లా 2వ అధ్యాయం ఎట్లా 3వ అధ్యాయంలోకి ఎట్లా దొరబడుతున్నదో చూశాం కదా. ఆ జిలేబీ తినటానికని మధ్య ఇక్కడ తర్వాత కొత్త శరీరం కోసమని పాత శరీరం ఆ చావు అనేది మధ్య ఆవకాయలాగా మధ్య వస్తుంది అనమాట. ఆవకాయ, ఈ ఆవకాయ వల్ల ఏంటి, తర్వాత శరీరానికి కోసమని వీడు పరిగెత్తుతున్నాడు అనమాట. అందుకని బ్రహ్మసూత్రాల్లో అన్నాడు, ఈ పెద్ద మనిషి ఎక్కడికి వెళ్తున్నాడండి అని క్వశ్చన్ వచ్చింది. అంటే ఈ చచ్చిపోయాడు కదా, వాడు చచ్చిపోయాడు. ఎవరు చచ్చిపోయింది? మిస్టర్ ఎక్స్ చచ్చిపోయాడు. నలుగురు బ్రహ్మవేత్తలందరూ వేదాంతులు కూర్చుని ఒకడిని అడుగుతున్నాడు, ఏమండి వీడు ఈ పెద్ద మనిషి ఎక్కడికి వెళ్ళాడంటారు. అంటే ఆ వేదవ్యాసుల వారిని అడిగేస్తాడు. ఇట్లా అడుగుతారు అని అనుకుని ఆయన ఉద్దేశించుకుని ఆయన సమాధానం చెబుతున్నాడు. ఏమంటున్నాడంటే రవహతి సంపరిష్వక్త, వీడు పరిగెత్తుతున్నాడు రా అన్నాడు. ఎందుకయ్యా అంటే అన్నాడు, ఆ నాలుక ఆ నిమ్మకాయ దగ్గరికి పర్వన చేయి పెడుతుంది. ఎందుకు? తర్వాత ముద్ద తింటాను. ఈ వీడు చేసినటువంటి కర్మఫలాన్ని అనుభవించడానికి పరిగెత్తుతున్నాడండి అన్నాడు. రౌహతి అంటే పరిగెత్తుతున్నాడు. రౌహతి తదంతర ప్రతిపత్తవు, ఎందుకయ్యా అన్నాడు. తర్వాత కొత్త శరీరాన్ని తీసుకోవటానికి అన్నాడు. ఎక్కడికి పరిగెత్తున్నాడయ్యా? ఎట్లా పరిగెత్తున్నాడయ్యా? ఈ లోపల ఉన్నటువంటి సామగ్రి అంతా తీసుకుని వెళ్ళిపోతున్నాడు. మూటా ముల్లె కట్టుకుని వెళ్తున్నా అంటామే. ఈ మూటా ముల్లె కట్టుకోవటం అంటే అది మూటా ముల్లె కట్టుకుని వెళ్తున్నామని అంటలేదు, కరెక్ట్. అది ఏమిటి? మూట కట్టుకుని పోతున్నాడు. ఏమిటి మూట కట్టుకుంటున్నాడు? ఈ శరీరంలో మనం సంపాదించుకున్న జ్ఞానము పాండిత్యము సమస్తమైంది ఏమీ ఉండదు. ఇంకా ఆ కాల్చే శరీరంలో ఏమీ బాకీ ఉండదు. అక్కడ మీ పాండిత్యం, మీరు చేసిన కర్మలు, మీ ప్రజ్ఞ అంతా. అందుకనే మీరు చాలా ప్రజ్ఞావంతులు కాబట్టి కింద శరీరంలో ఆ ప్రజ్ఞ అంతా ఇప్పుడు ఈ శరీరంలోకి వచ్చింది. మళ్ళీ ఇది వదిలిపెట్టినప్పుడు పరిగెత్తేటప్పుడు మళ్ళీ ఇక్కడ ఏమి ఉంచారు, చెంచాతో సహా ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు. ఈ మూవర్స్ అని పిలుస్తారు. మూవర్స్ మీరు కాదు కదా తీసుకెళ్లేది. ఇక్కడ కూడా పరమేశ్వరుడు మూవర్ను ఒకటి పెట్టాడు. మీరు పిలవకుండానే వాడు అక్కడ సెల్ఫ్ అపాయింటెడ్ మూవర్ ఒకటి ఉన్నాడు. వాడు ఏం చేస్తాడంటే ఈ మూట అంతా కట్టేసి తీసుకెళ్తాడు. అంతేగాని ఎవరి సామాను వాడితే కానీ వాడు రెండో ఇంట్లోకి చేరుస్తాడా? ప్రమాదం కదా. దోవలో అటు ఇటు డిస్ట్రిబ్యూట్ చేస్తాడా? ఏమన్నా ప్యాకెట్లు ఏమన్నా విప్పదిస్తాడా మళ్ళీ కొత్త ఇంట్లోకి వెళ్లే వరకు? ఇంతే అనుకోండి, కొత్త ఇంట్లోకి వెళ్ళి ఇంత ప్యాకెట్లన్నీ విప్పదిస్తాడా? వాడికేం పట్టలేదు, వాడంతా అట్టా పెట్టేస్తాడు. అందువల్ల ఈ ప్యాకెట్లు విప్పదీయకుండా మనం కాపురం కొన్నాడు చేస్తాం. ఈ శరీరంలో ప్యాకెట్లన్నీ విప్పదీయం. తర్వాత వీడికి నిదానంగా చాలా గొప్పవాడైతే 16వ ఏట కొన్ని ప్యాకెట్లు విప్పడవుతాయి. 20వ ఏట కొన్ని ప్యాకేజెస్ విప్పదీస్తాడు. 30వ ఏట కొన్ని ప్యాకేజీలు. 70వ ఏట కానీ విప్పదీయుడు ఓ పెద్ద మనిషి. చివరికి అర్థమైందా? ఒకటంటారు, నేను విప్పదీయను, నువ్వు ఎవరిగా చేసుకోవాలి. నువ్వు ఏమన్నా చేసుకో, నేను మటుకు విప్పదీయను ప్యాకేజ్ అంటే. ఇక్కడ మైండ్ హీ రిఫ్యూజెస్ టు ఎంప్లాయీస్. వాడు ఆలోచించాడంటే 10th పాయింట్ నువ్వేమన్నా చేసుకో, నేను ఈ చదవను. ఓ చదవరా బాబు, చదువని వాడజ్ఞుండకు చదివినా. ఆ ప్రహ్లాదుని పిలిచి హిరణ్యకశిపుడు అడుగుతున్నాడు, చదవకపోతే ఇడియట్ అయిపోతావు నాయన ప్రహ్లాద, నువ్వు చదువు అని అంటున్నాడు.
చదువని వాడు అజ్ఞుండగు. ఏమంటే చదవకపోతే ఏమీ తెలియదు కదా, చదువుము, అందువల్ల నువ్వు చదువు అంటే వీడు నాకు చదువు మీద లేదని అంటాడు. ఒక్కొక్క కొడుకు అట్లా అంటాడు కదండి, అనేవాళ్ళు లేదు. వాళ్ళు తల్లిదండ్రులు కొట్టుకుంటారు, వీడికి బ్లడ్ ప్రెషర్ వచ్చేస్తూ ఉంటుంది. వీడికి వాడి మీద ఉన్నటువంటి తాపత్రయం కొద్ది వాడు చచ్చే చదవడు. ఒకడేం చేస్తాడు, తండ్రి చదవడు అసలు. తండ్రి వాడి వ్యసనాల్లో వాడు తగలడిపోతూ ఉంటే వీడు మేలుకుంటాడు. వీడంతా ఎందుకని వీడి ప్యాకేజెస్ వీడి విపరీతానికి తయారైపోతూ ఉంటాడు. ఎవడింటో వాడి ప్యాకేజెస్ వాడే విపదిస్తుంటాడు సైలెంట్ గా. ఏం ప్యాకేజెస్ ఎప్పుడు ఏ విధంగా విపదిస్తున్నాడో ఇంకోటికి ఏమన్నా తెలుస్తుందా? అంత క్లోజ్డ్ డోర్ బిజినెస్ కదా. ఏమంటే ఎవరింటో సామాన్లు వాడు విపదీసుకోవటం ఎవరికి తిన్నా చెబుతారా? ఎవరికైనా తెలుస్తుందా? ఇంకెక్కువ ఇక్కడ కూడా అంతే. చాలా 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 గ్రాండ్ పాయింట్ అనమాట. మూవరెవరు? ఆ లోపల ఉన్నటువంటి ప్రాణం. ఆ ప్రాణం ఏం చేస్తుంది? మన శరీరంలో ఉన్న సామగ్రి అంతా మూట కట్టేస్తుంది. ఏమిటా అది? మనం సంపాదించుకున్నటువంటి ఆ విద్య, మన అజ్ఞానం, మన ఇగ్నరెన్స్, మన పాండిత్యం, మన స్కాలర్షిప్, మన ఎరుడిషన్. నా ఎంతో గొప్పవాడిని నేను అంటామే ఆ గొప్పతనం. ఎవ్వరికి అక్కడ దాంట్లో ఒక చెంచా కూడా ఇంట్లో ఉన్న వాళ్ళకి బాకీ ఉండదు. అక్కడ అంతా వెళ్ళిపోతుంది. మన కర్మేంద్రియాల యొక్క ఎఫిషియన్సీస్, జ్ఞానేంద్రియాల యొక్క ఎఫిషియన్సీస్, మనసు యొక్క చాతుర్యం, బుద్ధి యొక్క నైపుణ్యం, విశాల బుద్ధి అంటారే ఆ విశాలత్వం, దూరంలో ఉన్న విషయాల్ని కనిపెట్టడం, ఇప్పుడు ఇక్కడ లేనటువంటి పరమాత్మని గురించి తెలుసుకునేటువంటి ప్రజ్ఞ, కనిపించినటువంటి పరమాత్మ యొక్క విశేషాలు తెలుసుకునేటువంటి అద్భుతమైనటువంటి బుద్ధికి ఏర్పడిన నైపుణ్యం ఉందే, అది వెళ్ళిపోతుంది. అక్కడ వెళ్ళిన తర్వాత ఆ ప్యాకేజ్ విపదిస్తారు. విపదించేటప్పటికీ తత్రతం బుద్ధి సంయోగం లభతే పౌర్వదైహికం యతతే చ తతో భూయ సంసిద్ధౌ కురునందన. ఆ 16వ అధ్యాయంలో 43వ శ్లోకం. తత్ర అంటే ఆ కొత్త ఇల్లు. కొత్త ఇల్లు అంటే కొత్త శరీరం, కొత్త ఇంటి. తత్రతం బుద్ధి సంయోగం లభతే పౌర్వదైహికం. ఈ కొంపలో ఉన్న సామానే అక్కడ ఆ కొంపలో, లేదా ఇంకో సామాన్ వస్తుందా? ఈ సామానే అక్కడికి వస్తుంది. ఇది ఇల్లు మార్చిన వాళ్ళందరికీ తెలుస్తుంది, బాగా మార్చకపోయినా తెలుస్తుంది. ఇల్లు మారవలసిన పని ఉంది. తత్రతం బుద్ధి. ఆ కృష్ణ పరమాత్మ మాట ఏం చేశాడండి? ఆహా, తత్రతం బుద్ధి సంయోగం. ఆ బుద్ధి సంయోగం అంటే ఆ బుద్ధితో కాంటాక్ట్, ఆ బుద్ధి మీరు పూర్వజన్మలో మీరు ఏర్పాటు చేసుకున్న మీ పాండిత్యం, మీ స్కాలర్షిప్, మీ ఎన్లైటన్మెంట్, మీ డిస్పోజిషను, మీ ప్రవృత్తి, మీలో ఉన్నటువంటి గొప్పతనం, మీలో ఉన్న దరిద్రతనం, అవన్నీ కూడా పౌర్వదైహికం. ఇదివరకు పాత ఇంట్లో ఉన్నటువంటివి, పూర్వదేహానికి సంబంధించినవి. తత్రతం బుద్ధి లభతే. He gains nearness to them. He begins to own them. He opens the packages. Oh, this is this, this is this. Tatratam buddhi sanyogam labate paurvadaihikam yatate cha tato bhuyah. అక్కడ మొదలెట్టి ఆహా నేను చదవాలి, ఇప్పుడు ప్రయత్నం చేయాలి. అందుకని చిన్నపిల్లల్ని అడగండి, నువ్వేం చేస్తావు అని అంటే ఏదో ఒకటి చెప్తూ ఉంటాడు, నేను ఇది అవుతానండి. అది చిన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, ఇంకా ఏళ్ళు కాంక్రీటైజ్ అయిపోతూ ఉంటుంది, ఇంకా కొన్నాళ్ళు వచ్చేటప్పటికి. ఎందుకని ఆ ప్యాకేజ్ నిదానంగా ఓపెన్ అయిపోతుంది అన్నమాట. తత్రతం బుద్ధి సంయోగం లభతే పౌర్వదైహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ. సిద్ధి కోసమని, ఫర్ పెర్ఫెక్షన్, హీ బిగిన్స్ వేర్ హీ ఎండెడ్ ఇన్ ది ప్రీవియస్ పార్ట్. అక్కడ మొదలెడుతుంది అన్నమాట. కనుక ఇప్పుడు మనందరికీ ఇప్పుడు 50 ఏటో 40 ఏటో 30 ఏటో వేదాంతంలోకి వెళ్ళడానికి. ఎందుకని ఈ ప్యాకేజీ ఇప్పుడు విపదీశామన్నమాట. ఇంకా ఇంకా పెద్ద మనుషులు ఇంకా విపరీతాన్ని పూనుకోలేదు. కొంతమంది ఇంకా రిటైర్ అయిన తర్వాత చూసుకుందాంలే అని అంటారు. ఈ టైరు ఇవన్నీ, ఆ టైర్ కొత్త టైర్ రానే రాదు. ఈ రిటైర్మెంట్ అనేది ఉండదు, అంతే వెళ్ళిపోతూ ఉంటుంది, బండి వెళ్ళిపోతుంది. అందువల్ల ఇక్కడ మనకి ఎందుకు వచ్చాడయ్యా కొత్త శరీరంలోకి అని క్వశ్చన్ వచ్చింది.
మూడో దానికి ఎందుకు చచ్చిపోయాడో అక్కడ చెబుతున్నాడు. ఆ కర్మ చేశాడు కదా, పరిగెత్తుతున్నాడు. ఎందుకు? వాడు చేసిన దాన్ని అనుభవించడానికి పరిగెత్తుతున్నాడు. కొత్త శరీరం బ్రహ్మతి సంపరిష్వక్త ప్రశ్న నిరూపణాభ్యాం. ప్రశ్న వేశాడు శ్వేతకేతు అనేటువంటి ఋషిని ప్రశ్న వేశాడు. ఎవరు? ప్రవాహన జైవిలి అనేటువంటి మహారాజు. బృహదారణ్యక ఉపనిషత్తులో, ఛాందోగ్య ఉపనిషత్తులో ఆ ఘట్టం 2 ఉపనిషత్తుల్లో ఒకే ఋషికి ఒకే రాజుగారికి జరిగినటువంటి సంభాషణలో ప్రశ్న నిరూపణాభ్యాం. ఆ ప్రశ్నకి చెప్పినటువంటి ఉత్తరం ఈ 2 కూడా ఉన్నాయన్నమాట ఘట్టాలు. ఆ ఘట్టాలని మనకి జ్ఞాపకం చేస్తున్నాడు వ్యాసుల వారు. అది ఏమిటో చెప్పకుండా ఆయన ప్రశ్న నిరూపణాభ్యాం అని వెళ్ళిపోతే శంకర్ల వారు వచ్చారు. నాయన ఈ ప్రశ్న వేసింది బృహదారణ్యక ఉపనిషత్తులో వేశాడు, ఆ ఘటన మీరు చూసుకోండి అని శంకరుడు వచ్చి మనకి గైడెన్స్ ఇంకా స్పష్టంగా ఇచ్చాడు. వ్యాసుల వారు అనుకున్నాడు ఆయన శిష్యుడు చాలా కాంపిటెంట్ పీపుల్. ప్రశ్న నిరూపణాభ్యాం అంటే ఆయన దగ్గర వింటున్నటువంటి ఆ శుకుడు వైశంపాయనుడు అనేటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళకి ఏ ఉపనిషత్తో వాళ్ళకి తెలిసిపోయింది. శంకరుడి దగ్గరికి వచ్చేటప్పటికీ నాయన వీళ్ళకి ఇంకా మన వాళ్ళు ఇంకా కాస్త చాలా తెలివిగల వాళ్ళు అనుకుని వీళ్ళకి చెప్పినా తెలియదేమో అనే ఉద్దేశంతో ఆ ఉపనిషత్తుల పేర్లు అందిస్తున్నారు. ఇప్పుడు మన స్థితి ఏమిటి? ఉపనిషత్తు శ్లోకం అందించినా గానీ తెలియనటువంటి స్థితి మనది. పరిస్థితి అది, విషయం అంతే కదా. ఆ విధంగా ఉందన్నమాట. కనుక ఇక్కడ ప్రశ్న నిరూపణాభ్యాం తదంతర ప్రతిపత్తవు రమహతి. పరిగెత్తుతున్నాడు, ఈ గ్యాలపింగ్ రెండో శరీరం కోసం. ఆ రెండో శరీరంలో ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ ఋతం పిబంతవు. ఋతం అంటే చాలా సత్యమైనటువంటిది. సత్యం అంటే ఏంటి? ఇన్ఎస్కేపబుల్ అన్నమాట. ఇన్ఎస్కేపబుల్. వాట్ ఈజ్ ఇన్ఎస్కేపబుల్? మీరు చేసినటువంటి కర్మ యొక్క ఫలం యూ కెనాట్ ఎస్కేప్. చచ్చినట్టు అనుభవించాలి. ఎవడు చేసుకున్నది వాడు అనుభవించాలి. అందువల్ల దీనికి ఏమన్నారంటే ఇన్అలైనబుల్ రెస్పాన్సిబిలిటీ. ఏమంటే నేను కర్మలు చేయటం నువ్వు అనుభవించడం అనే స్కీమ్ ఏదైనా ఉందా ఇక్కడ ఈ కాస్మస్ లో? లేదు. నేను పుణ్యకార్యం చేసి మీరు ఆ పుణ్యఫలం మీరు తీసుకునేటువంటి స్థితి కనుక పెడితే భగవంతుడు నిర్దాక్షిణ్యం అన్నమాట. నేను తప్పు పని చేశాను మీరు జైలుకి వెళ్ళాలి అని పెడితే అది వర్క్ అవుతుందా? వర్క్ కాదు. అందువల్ల ఏమవుతుంది? ఎవడు చేసింది వాడే అనుభవించాలి అని ఎక్కడ పరమేశ్వరుడు లెక్క పెడుతున్నాడు అన్నమాట. అది నిన్న సత్యనారాయణ వర్తంలో చిత్రగుప్తుడి యొక్క స్థానం ఒకటి ఉంది అనుకున్నాం కదా. చిత్రం గుప్తం అంటే చాలా చిత్రంగా, మోస్ట్ వండరస్లీ ప్రిజర్వ్డ్ అండ్ సీక్రెట్లీ హిడెన్. ఎవడి కర్మ వాడిదే. ఏమిటి ఉన్నదో మనకి ఏమంటే ఇంకో 5 ఏళ్ల తర్వాత ఈ శరీరం ఎట్లా ఉంటుందో ఇప్పుడు మీరు ఊహించుకోగలరా? మన ఓల్డ్ ఏజ్ లో మన బాధ్యతలు మన పరిస్థితి ఎట్లా ఉంటుందో ఇప్పుడు ఏమన్నా కెన్ యూ సే డిక్లేర్? రీగన్ అంటే వాడికి జనవరి 6వ తారీఖున ఆపరేషన్ అవుతుందని పాపం 15 రోజుల కింద ఏమన్నా తెలిసిందా? మళ్ళీ రెండో ఆపరేషన్కి ఈజ్ హెడ్డింగ్ ఫర్. టీవీలో వచ్చింది కదా. కనుక మనకి ఏం జరుగుతుందో మనకి తెలియదు. అది అనుభవించాలంతే. అనుభవించడానికి ఇది ఏర్పడింది. ఇది ఋతం పిబంతవు. ఋతం అంటే సత్యం అంటున్నాడు శంకరుడు. అవశ్యం భావి, ఇన్ఎస్కేపబుల్. యూ కెనాట్ ఎస్కేప్. యూ హ్యావ్ టు అనుభవించి తీరాలి. అందువల్ల దీన్ని సత్యం అన్నారు. ఏది సత్యమయ్యా? మనం చేసినటువంటి కర్మల యొక్క ఫలితాలు అనుభవించవలసి రావటం సత్యం. అందువల్ల ఋతం అంటే ప్రారబ్ధం, అనుభవించి తీరవలసింది. పిబంతవు తాగడానికి ఇద్దరు కూర్చున్నారు ఇక్కడ. ఎవరి కర్మ ఫలం వాడు అనుభవించడానికి ఇద్దరు కూర్చున్నారు. ఋతం పిబంతవు సుకృతస్య లోకే. సుకృతస్య అంటే స్వయం కృతస్య. ఎవరిది వాడే చేసుకున్నాడు కదా. ఎవడు చేసుకున్నది వాడు అనుభవించడానికి. సుకృతస్య లోకే శరీరే. ఈ శరీరంలో, ప్రతి శరీరంలోనూ ఎందుకు వచ్చామో ఉపనిషత్తు చెబుతాను. ఎందుకు వచ్చామయ్యా ఇక్కడికి? ఇప్పుడు ఈ శరీరం ఎందుకు ఏర్పడింది? ఇది ఎందుకు ఏర్పడింది? నేను చేసుకున్న కర్మను నేను అనుభవించడానికి ఇక్కడ ఉంది. మీ విషయంలోనూ అంతే, మిగిలిన వాళ్ళ విషయాల్లోనూ అంతే. ప్రతి ఒక్క శరీరంలో ఉన్నటువంటి వ్యక్తి ఆ శరీరం ఎందుకు వచ్చింది? ఆ శరీరంలో వాడు చేసుకున్నది వాడు అనుభవించడానికి వచ్చింది. క్లియర్. ఋతం పిబంతవు సుకృతస్య లోకే గుహాం ప్రవిష్టవు పరమే పరార్థే. ఏమండి శరీరం నాది అంటున్నవాడు ఆ నేను ఎక్కడున్నాడండి? ఇక్కడే ఉన్నాడు కదా, మార్కెట్లో లేడు కదా. శరీరం నాది అంటున్నవాడు ఆ నేను అనేవాడు ఎక్కడున్నాడండి? ఇక్కడే ఉన్నాడు కదా. ఎక్కడున్నాడు? బుద్ధి గుహలో కూర్చున్నాడు.
గుహాం ప్రవిష్టవు, ఆ ఇద్దరు ఉన్నారే ఆ ఇద్దరు కూడా బుద్ధి గుహలో కూర్చున్నారు. బుద్ధి అయితే ఇద్దరు అనుభవించడానికి కూర్చున్నారా అన్నాడు. వాళ్ళిద్దరు ఎవరన్నారు? జీవాత్మ పరమాత్మ. జస్ట్ ఆలోచించండి కరెక్ట్ గా. అక్కడ జీవాత్మ పరమాత్మ అనే వాళ్ళు ఇద్దరు కూర్చున్నారు. ఏమంటే భగవంతుడు ఇక్కడ లోపల కూర్చున్నాడు అన్నాడు కదా, వాడు పరమాత్మ. మరి పూజ చేయవలసింది, వాడిని గురించి ఆలోచించవలసింది ఎవరండి? జీవాత్మ. వాడు ఎక్కడున్నాడండి? వాడు బుద్ధి గుహలోనే కూర్చున్నాడు. బుద్ధ గుహాయాం సదసద్విలక్షణం బ్రహ్మాస్తి సత్యం పరమద్వితీయం. శంకర్ల వారు వివేక చూడమనిలో అంటున్నాడు, ఆ బుద్ధి గుహలో సత్యంగా కూర్చున్నాడు అంతే. సత్తు అసత్తు ఈ కనిపిస్తున్నటువంటి విషయాలు, కనిపించకుండా ఉన్న ఆకాశము వాయువు, కనిపించకుండా ఉన్నటువంటి విషయాలు, అతి సూక్ష్మమైనటువంటివి అతి స్థూలమైనటువంటి ఈ విషయాలకన్నిటికీ అతీతంగా, సత్తుకి అసత్తుకి అతీతంగా ఉన్నటువంటి ఆ తత్వందే ఇక్కడ బుద్ధిలో కూర్చున్నది. బుద్ధ గుహాయాం సదసద్విలక్షణం బ్రహ్మ అస్తి సత్యం. ఆ బ్రహ్మ అస్తి కూర్చున్నాడు, ఉంది, కామైనా సరే సత్యం అని. తదాత్మన యోత్ర వసేత్ గుహాయాం పునర్నతస్య అంగగుహా ప్రవేశ. ఆ గుహ దగ్గరికి వెళ్ళేటువంటి వాడు వెళ్ళి అదే నేను అనుకుని కూర్చున్నటువంటి వాడికి మళ్ళీ ఈ అంగం, ఈ శరీరం అనేటువంటి గుహలో ప్రవేశించవలసిన అవసరం ఉండదు అని. అది తెలుసుకోకుండా ఆ గుహ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రకాశిస్తున్నటువంటి ఆ పరమాత్మ స్వరూపమే నేను అని గ్రహించుకోకుండా ఉన్నంతసేపు ఈ శరీరం, ఆ శరీరంలో ఉన్నటువంటి బుద్ధి గుహ, ఆ గుహకి యువతలుగా కూర్చుని ఏడుస్తూ కూర్చోవటం, ఇది మటుకు తప్పదన్నాడు. మన బుద్ధిలోనే పరమాత్మ ప్రకాశిస్తున్నారు కదా. ప్రకాశిస్తూ ఉంటే వాడికి మనకి ఎంత దూరంలో ఉన్నామో చూడండి. మనం ఎంత దగ్గరలో ఉన్నామండి, ఎంత దూరంలో ఉన్నామండి. ఇప్పుడు విషయం తెలియకపోతే అక్కడికి జరగడానికి ఎంత కష్టం అవుతుందండి, ఎన్ని డిసిప్లిన్స్ అబ్జర్వ్ చేయాల్సి వస్తుందండి. అంత దగ్గరగా ఉంది కాబట్టి ఆ తత్వానికి ఉపనిషత్తు అని పేరెట్టారు. ఆ తత్వానికి ఎట్టా మనని చేరుస్తున్నది ఆ తత్వం దగ్గరికి మానసికంగా మనని తీసుకెడుతోంది కాబట్టి ఉపనిగమయతి ఇది ఉపనిషత్తు. మనని దగ్గరికి అక్కడికి తీసుకెడుతోంది కాబట్టి ఆ బ్రహ్మ బుద్ధి అనేటువంటి గుహలో ప్రకాశిస్తున్నాడయ్యా ఆ పరమాత్మ అని చెబుతోంది. చెప్పేప్పటికీ మన మనస్సు ఒక్క మాటగా మనం ఎవరికి చెప్పకుండా మన మనస్సు బుద్ధి దగ్గరికి వెళుతోంది. ఇంద్రియాల్లో నుంచి బయటకు వచ్చేస్తోంది. బయట ఉన్నటువంటి ప్రపంచాన్ని వదిలిపెట్టి లోపల ప్రపంచంలో ప్రవేశించడం, ఆ సూక్ష్మ శరీరాన్ని ప్రవేశించడం, దాని గడప దాటి కారణ శరీరం దగ్గరికి వెళ్ళటం, దాన్ని కూడా దాటేసేసి మాయనంతా కూడా దాటి సంసారం అనేటువంటి సముద్రాన్ని లంఘనం చేసి ఈ హనుమంతుడు అనేటువంటి మనస్సు, ఈ కోతి మనస్సు ఉన్నదే ఆ సంసారం అనే సముద్రాన్ని లంఘనం చేసేస్తోంది. ఒక్క మాటగా సంసారం అనే సముద్రాన్ని లంఘనం చేసి ఆ లోపలికి వెళ్ళి బుద్ధి దగ్గరికి జరుగుతున్నది. ఆ బుద్ధి సీత అమ్మవారు అక్కడ కూర్చున్నది. ఆవిడ ఎక్కడ కూర్చుందండి? అశోక వృక్షం, శోకం లేనటువంటి వృక్షం కింద కూర్చున్నది. అది అశోకవనం అంటే. రామాయణం దృశ్యం మనకి ఇప్పుడు కనిపిస్తుంది కదా, అది అశోకవనం అంటే అది. ఎందుకని ఏడుపు లేనటువంటి చోటు. మిగిలిన శరీరం అంతా ఏడుపుతో గురించింది. శరీరంలోనే అంత శోకభూయిష్టమైనటువంటి శోకప్రదమైనటువంటి శరీరంలో అశోకమైనటువంటి స్థానం ఒకటి. ఆ స్థానం బుద్ధి గుహ. అక్కడికి వెళ్ళి కూర్చోవాలి. తదాత్మనాయోత్ర వసేత్ గుహాయాం. ఎక్కడికి వెళ్ళి ఆ బుద్ధిలో అక్కడ కూర్చుని ఎవడైతే అక్కడ కూర్చుంటాడో తదాత్మన, అదే నేను. ఆ శోకం లేనటువంటి స్థానంలో ప్రకాశిస్తున్నటువంటి ఆ పరతత్వమే నేను. ఎంతే కళ్యాణంతం తతే పశ్యామి యోసావసౌ పురుష సోహమస్మి. ఆ తత్వమే సహ, ఆ తత్వందే అహం, నేనే అది అని అనుకునేవాడికి పునః తస్య అంగగుహ ప్రవేశ. మళ్ళీ ఇటువంటి శరీరం రావటం గాని, మళ్ళీ బుద్ధిగోలో ప్రవేశించి ఆడటం గాని, మళ్ళీ జనన మరణ రూపమైనటువంటి దుఃఖాలు కలగటం గాని వాడికి ఉండదండి. ఇది వివేక చూడమంలో బ్రహ్మాండమైనటువంటి ఒక శ్లోకం. అక్కడ ఋతం పిబంతౌ స్వకృతస్య లోకే గుహాం ప్రవిష్టవు పరమే పరార్థే. పరమే మహా ఉత్కృష్టమైనటువంటి బాహ్య పురుషాకాశ అపేక్షయా మహనీయత్వాతు, అంటే బయట ఉన్నటువంటి ఆకాశం కంటే లోపల ఉన్న ఆకాశం గొప్పదన్నాడు. ఎందుకంటే బయట ఆకాశంలో పరమేశ్వరుడు కనిపించాడు. మీరు ఎంతసేపు చూసినా బయట ప్రపంచంలో పరమాత్మ కనిపించాడు. ఈ లోపల ఆకాశంలో చైతన్యంతో కూడినటువంటి ఆ పరమాత్మ యొక్క కిరణాలు
లోపలికి వెళుతున్న కొద్దీ పరమాత్ముడు అనేటువంటి ఆ సూర్యకిరణాలు మనకి లోపలికి తీసుకెళ్లి ఆ పరమాత్మ యొక్క దర్శనం మనకి చేయిస్తున్నాడు. ఎక్కడ? ఆ ఆకాశంలో. కనుక ఈ ఆకాశం కంటే ఆ ఆకాశం గొప్పది. అందుకని ఆ ఆకాశం పేరు పరమ. పరమే పరార్థే పరస్య బ్రహ్మణ అర్థే స్థానే. ఆ పరమాత్మ యొక్క స్థానం, ఆ స్థానంలో కూర్చున్నారు. ఎవరు? ఇద్దరు కూర్చున్నారు. అంటే పరమాత్మ, జీవాత్మ ఇద్దరు అన్నాడు. ఇద్దరు అనుభవిస్తున్నారా? పరమాత్మకు కూడా అజ్ఞానం కర్మలు ఏమన్నా ఉన్నాయా? పరమాత్మకు కూడా ప్రారంభ దోషం ఉందా అని క్వశ్చన్ వచ్చింది. వస్తే కాదు, పరమాత్మకి లేదు, అనుభవిస్తున్నవాడు ఈ జీవుడేను, పరమాత్మకి కర్మానుభవం అనేది లేదు అంటున్నాడు. అయితే పిబంతౌ అని ఇద్దరు పురుషులకి రామ రామౌ రామ అని శబ్దం ఉంది కదా. రామ రామౌ అంటే ఇద్దరు రాములు అని ద్వివచనం ఎందుకు వాడాడయ్యా అని క్వశ్చన్ వచ్చింది. అంటే అప్పుడు అంటున్నాడు శంకరుడు భాష్యంలో, క్షత్రిన్యాయేనా అన్నాడు. క్షత్రిన్యాయం అంటే గొడుగు న్యాయం. ఏమిటి గొడుగు న్యాయం? ఇప్పుడు ఏదైనా మనంతా వెళ్ళామనుకోండి, వాన కురుస్తోంది, ఓ పెద్ద 500 మంది సభ వచ్చారు, వెళుతున్నారు దూరంగా. ఏమండి ఆ రామారావు గారు ఏరండి అని అడిగితే, అదిగో చూడండి ఆ దూరంలో గొడుగు కనిపిస్తుందా? గొడుగు కనిపిస్తున్నదా? ఆ గొడుగు పట్టుకున్న ఆ గొడుగు కింద ఉన్నవాడండి రామారావు గారు. పట్టుకున్నవాడు ఎవరు? రామారావు గారు కాదు, ఆ గొడుగు కింద ఉన్నాడు. వారికి కూడా గొడుగు పుచ్చుకోకపోయినా కానీ గొడుగుతో సంబంధించి ఒక గ్రూప్ ఉంది. అక్కడ ఇద్దరు ఉన్నారు గొడుగు పుచ్చుకుని. ఒకడు గొడుగు పుచ్చుకున్నవాడు, ఒకడు గొడుగు లేకుండా, గొడుగుతో సంబంధం లేకుండా యువతలో ఉన్నవాడు, వాడు పరమాత్మ. ఏంది అక్కడ ఏమిటన్నమాట? క్షత్రిన్యాయం అంటే